హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాను. మీరు ఎవరైనా మీ సొంత కార్లు కానివ్వండి, వేరే వాళ్ళ కార్లు ఎవరైనా కానీ కార్లలో ప్రయాణించే వాళ్ళకు మొట్టమొదటిసారి ఇక్కడైతే రూల్స్ ఎలా ఉంటాయో ఆ రూల్స్ అన్ని మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి సర్కిల్ గరుడ సర్కిల్ అనేది ఉంటుంది. ఆ సర్కిల్ దాటిన తర్వాత మనకి టీటీడీ సెక్యూరిటీ చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ చెక్ పాయింట్ లో మనకైతే క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చెక్ చేస్తారు. చెకింగ్ అన్ని అయిపోయిన తర్వాత మనకైతే అక్కడే చెక్ పాయింట్ దగ్గరే మనకైతే ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర మనకు మన ఫాస్టాగ్ నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. అక్కడైతే ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ అయితే మీరు చూడొచ్చు. ఈ స్లిప్ వచ్చేసి మన దగ్గర జాగ్రత్త అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ కొండ మీద ఎక్కిన తర్వాత అక్కడ చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ చెక్ పాయింట్స్ దగ్గర ఈ స్లిప్ అయితే చూపించాలా. ఇక్కడ వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు టైమింగ్ అనేది ఉంటుంది ఎక్కేదానికి దిగేదానికి. కొండ మీద ఎక్కేటప్పుడు 20 నిమిషాల పైనే టైమింగ్ అయితే తీసుకోవాలా. దిగే వాళ్ళకైతే 40 నిమిషాల పైనే తీసుకోవాలా. ఎవరైనా ఈ టైమింగ్ ను బ్రేక్ చేశారనుకోండి ఇక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి. ఈ రూల్స్ అన్ని వచ్చేసి తిరుమల ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టినట్టువే. హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాను. మీరు ఎవరైనా మీ సొంత కార్లు కానివ్వండి, వేరే వాళ్ళ కార్లు ఎవరైనా కానీ కార్లలో ప్రయాణించే వాళ్ళకు మొట్టమొదటిసారి ఇక్కడైతే రూల్స్ ఎలా ఉంటాయో ఆ రూల్స్ అన్ని మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి సర్కిల్ గరుడ సర్కిల్ అనేది ఉంటుంది. ఆ సర్కిల్ దాటిన తర్వాత మనకి టీటీడీ సెక్యూరిటీ చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ చెక్ పాయింట్ లో మనకైతే క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చెక్ చేస్తారు. చెకింగ్ అన్ని అయిపోయిన తర్వాత మనకైతే అక్కడే చెక్ పాయింట్ దగ్గరే మనకైతే ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర మనకు మన ఫాస్టాగ్ నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. అక్కడైతే ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ అయితే మీరు చూడొచ్చు. ఈ స్లిప్ వచ్చేసి మన దగ్గర జాగ్రత్త అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ కొండ మీద ఎక్కిన తర్వాత అక్కడ చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ చెక్ పాయింట్స్ దగ్గర ఈ స్లిప్ అయితే చూపించాలా. ఇక్కడ వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు టైమింగ్ అనేది ఉంటుంది ఎక్కేదానికి దిగేదానికి. కొండ మీద ఎక్కేటప్పుడు 20 నిమిషాల పైనే టైమింగ్ అయితే తీసుకోవాలా. దిగే వాళ్ళకైతే 40 నిమిషాల పైనే తీసుకోవాలా. ఎవరైనా ఈ టైమింగ్ ను బ్రేక్ చేశారనుకోండి ఇక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి. ఈ రూల్స్ అన్ని వచ్చేసి తిరుమల ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టినట్టువే.